సో రియల్ వరల్డ్లో జరిగే బిజినెస్ని మెటావర్స్లో మనం గమనించవచ్చు. ఉదాహరణకి మనము జొమాటోలోనో స్విగ్గీలోనో ఏదైనా ఆర్డర్ చేసాం, మనకు ఫుడ్ వస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మెటావర్స్లో మన ఫుడ్ ఎగ్జాక్ట్గా ఆ డ్రైవర్తో పాటు మనం రైడ్ చేసుకుంటూ మనం వచ్చేయచ్చు అనమాట. అలాంటి సిస్టమ్స్ కూడా తయారవుతున్నాయి. అంటే ఎగ్జాక్ట్గా అది మనం పక్క నుండి మన ఫుడ్ మనం తెచ్చుకునేంత ఫీలింగ్ మనకు కలుగుద్ది అనమాట. సో జనరల్గా జీపీఎస్ మనం చూస్తుంటాం, అంతకంటే క్లియర్గా అది కనిపిస్తుంటుంది. అలానే వర్చువల్ క్లాసెస్, ఈవెన్ న్యూక్లియర్ రాకెట్ టెక్నాలజీ కూడా వర్చువల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ 3000 ఇయర్లో వరల్డ్లో టెక్నాలజీస్ ఎలా ఉండబోతున్నాయి కూడా వర్చువల్గా మనం ప్రాక్టికల్గా క్రియేట్ చేయొచ్చు, చూపించవచ్చు అనమాట. దీనివల్ల ప్రజలు చాలా సోషలైజ్ అవడానికి వీలుంటుంది. దాంతోపాటు వర్చువల్ గేమ్స్, వర్చువల్ మూవీస్, వర్చువల్ కన్సర్ట్స్, ఫిక్షనల్ వరల్డ్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఉదాహరణకి నాకు విజయనగర సామ్రాజ్యం చూడటం ఇష్టం, శ్రీకృష్ణదేవరాయలు ఎలా పరిపాలించో చూడటం ఇష్టం. అట్లాంటి ఒక వరల్డ్ క్రియేట్ చేసి ఆ వరల్డ్లో ఉండొచ్చు. లేదా 2200 ఇయర్లో ప్రపంచం ఎలా ఉంటుందో ఉండొచ్చు, ఒక మార్స్లో ఎలా ఉంటామో ఉండొచ్చు అనమాట. ఇవన్నీ కూడా వర్చువల్లో చూపించనమాట. దానిలో నాన్ ఫంజిబుల్ టోకెన్స్ కూడా వాడుకోవచ్చు. మానవులకి కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్, ఒక ఫ్యాసినేషన్ అనేది మనకుంది. అంటే మనం కొత్తవి చూడాలి, మనం కొత్త నేర్చుకోవాలని, దానికి ఈ మెటావర్స్ బాగా పనికొస్తుంది.